రాష్ట్రంలో హైడ్రా ఎఫెక్ట్ జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికే పలు చోట్ల హైడ్రా ఎఫెక్ట్ తో కూల్చివేతలు జరిగాయి. తాజాగా గురువారం మంచిర్యాల జిల్లాలోనూ హైడ్రా ఎఫెక్ట్ తో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ నేతకి చెందిన 5 అంతస్తుల భవనాన్ని పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్లో బీఆర్ఎస్ నేత అక్రమంగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 42లో భవన నిర్మాణం చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. గత 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా కూడా పట్టించుకోలేదన్నారు. 15 రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయినా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పోలీస్ అధికారుల సహాయంతో 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించామన్నారు. త్వరలోనే వాటిని సైతం గుర్తించి కూల్చివేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ హైడ్రా ఎఫెక్ట్ తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. సోషల్ మీడియాలోనూ ప్రజలు హైడ్రా తమ ప్రాంతంలో కబ్జాలకు గురి చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆగదు అంటూ తేల్చి చెప్పారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ హైడ్రా ఎఫెక్ట్ మరింతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. అరే ఆగండి కొంచెం, మీరు వదలండి. అరే వదలండి మేడం.
ట్యాంక్ పెట్టుకుంటారు నీళ్ళు ట్యాంక్ అవుతారు సర్వే నెంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నెంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 డేస్ బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నెంబర్లో 42 సర్వే నెంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటి అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేళ్ళు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.